అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రాన్ని వదిలించండి. రేపు 13వ తారీఖున మీ పవిత్రమైన ఓట్లు కూటమి అభ్యర్థులైనటువంటి సైకిల్ గుర్తు, కమలం పువ్వు గుర్తు, గ్లాస్ గుర్తుల మీద వేసి ఈ రాష్ట్రంలో 162 స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. ఎంపీలో 25 స్థానాలు కూటమి అభ్యర్థులే గెలుస్తారు. ఎందుకోసమో తెలుసా? ఈరోజు చూశారు కదా, మా విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఎర్రని ఎండలు నరసరావుపేట నియోజకవర్గంలో 3-వీలర్ మోటార్ సైకిల్ మీద ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన నరసరావుపేట అరవింద్ కుమార్ గారికి సైకిల్ గుర్తు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల గారికి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలకి మేము 2 చేతులు ఎత్తి నమస్కరించి అందరికీ కూడా విన్నవించాం. వైసీపీ సోదరులారా, ఆలోచించండి. చూశారు కదా, ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో అది ఎంత ప్రమాదకరం అంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ప్రభుత్వ భూములని తాకట్టు పెట్టాడు. అవి అయిపోయినాయి. ప్రజల భూములు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో భూములు కొల్లగొట్టేయాలని చెప్పేసి ఆ యాక్ట్ని తీసుకొస్తున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2వ సంతకం ఆ భూములను రక్షించడానికి ఆ యొక్క యాక్ట్ని రద్దు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ 6,000 పెన్షన్, అదేవిధంగా 2 కాళ్ళు చేతులు లేని వారికి 15,000 రూపాయలు, అదేవిధంగా కిడ్నీ వ్యాధులతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు, అవ్వాతాతలకి 4,000 రూపాయలు, 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెల 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇస్తారు. అందుకోసమే రాష్ట్రంలో అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి మా దివ్యాంగులందరూ కూడా ఈరోజు విన్నవిస్తున్నాం. అవునా అవునా అవునా? సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం గెలవాలి. అదే తెలుగుదేశం యొక్క విధానం.